హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. సో ఏపీ త్రిబుల్ ఐటీకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. సో దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్. మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ మన వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే కనుక మనకు 10th క్లాస్ సంబంధించి 2024-25 సంవత్సరానికి గాను ఏపీ త్రిబుల్ ఐటీలో అయితే అడ్మిషన్లు అయితే కొనసాగుతున్నాయి. మొత్తం 4 క్యాంపస్లో కలిపి ఉన్న సీట్ల సంఖ్య 4400. ఈ నెల 25 వరకు అయితే గడువు ఉంది. అది ఎందుకు అంటే ఈ 25 లోపు అంటే జూన్ 20 లోపు మనకు సప్లిమెంటరీ ఎగ్జామ్ సంబంధించి రిజల్ట్ అయితే రాబోతున్నాయి. ఒకవేళ అందులో కూడా ఎవరైనా పాస్ అయితే వాళ్ళకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. కాబట్టి మనకు అప్పటిదాకా అయితే సమయం ఇచ్చారు. ఆ లోపు మనకు 50,000 వరకు అయితే దరఖాస్తులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి కాంపిటీషన్ ఎలా ఉంటుంది? సో మరి గవర్నమెంట్ వాళ్ళకి ఏంటి డిప్రివేటివ్ స్కోర్ ఉంటుంది కదా, సో వాళ్ళకి ఎలా మార్కులు వస్తాయి, ఎవరికి అవకాశం ఉంటుంది, ఇవి తెలుసుకుందాము. అలాగే ఇక్కడ మొత్తం చెప్పాం కదా, మొత్తం ఉన్న సీట్ల సంఖ్య 4400. మొత్తం ఎన్ని అప్లికేషన్ అంటే 50,000. సో ఇక్కడ చూస్తే కనుక ఎంత అవుతుంది? ఒక సీటుకి 50,000 అంటే దగ్గర 11 అంటే 1:11 లెక్కనైతే మనకు వస్తుంది. మీరు కావాలంటే కౌంట్ వేసుకోండి. 50,000 డివైడెడ్ బై 4,400 వేసుకుంటే కనుక దాదాపుగా ఒక్కొక్క సీటుకి 11 మంది పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. సో లాస్ట్తో పోల్చుకుంటే ఇప్పుడు దాదాపుగా సేమ్ ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ ఏంటంటే 44,000 అరౌండ్ వచ్చాయి. సో ఈసారి ఒక 6,000 మంది అయితే ఎక్కువ పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే కనుక మనకేంటంటే ఈ 4,400 సీట్లలో 1:11 కాబట్టి సో దీంట్లో మనకి ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళకి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీకు అప్లై చేసుకున్న తర్వాత ఒక మెరిట్ లిస్ట్ అనేది పెడతారు. అది ఎలా ఉంటుందో కూడా మీకు పెడతాను. ఆ మెరిట్ లిస్ట్లో మీకు క్యాంపస్ వైజ్గా ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్ అలా ఉంటుంది. ఫస్ట్ లిస్ట్లో వచ్చిన వాళ్ళకి ఎక్కడికి రావాలో కూడా మీకు అందులో మెన్షన్ చేస్తూ ఉంటారు. సో మీరు ఆ క్యాంపస్కి వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పటి నుంచి ఉంటుందంటే జూలై 1 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సీటు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జూలై 1 నుంచి నిర్వహిస్తారు అనేసి ఇక్కడ మనకి ఈ ఇయర్కి అయితే మెన్షన్ చేశారు. ఆ విషయాన్ని ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు. అండ్ మీరు ఎంపికైన తర్వాత మీకు ఎప్పట్లో వస్తుందంటే 22-23 తేదీల్లో నూజివీడు, ఇడుపులపై త్రిబుల్ ఐటీలో అయితే మనకు కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తారు. అలాగే 24-25 తేదీలో ఒంగోలు అండ్ 26-27 తేదీలో శ్రీకాకుళం త్రిబుల్ ఐటీలో అయితే ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మనకు డేట్స్ అయితే క్లియర్గా ఉంటాయి. ఆ డేట్స్ ప్రకారమే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో కాబట్టి మీరు వెయిట్ ఫర్ యువర్ మెరిట్ లిస్ట్ అనమాట. మెరిట్ లిస్ట్ కోసం అయితే మీరు వెయిట్ చేయండి. ఆ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉంటే కనుక మీరు ఇమీడియట్గా వాళ్ళు చెప్పిన డేట్లో అయితే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏంటంటే క్లియర్గా అయితే మనం వీడియోలో చెప్పుకుందాం. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కమెంట్ షేర్ సమ్వన్ హూ నీడ్స్ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.